వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన పాత ఫార్ములానే రిపీట్ చేయబోతున్నారా? గతంలో తనకు అధికారం కట్టబెట్టిన పనిని మరోసారి చేయాలని భావిస్తున్నారా? కూటమి సర్కార్ను గద్దె దించాలంటే ఇదొక్కటే సరైన మార్గమని లెక్కలు వేసుకుంటున్నారా? ఇంతకీ వచ్చే ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు జగన్ ఏం చేయబోతున్నారు? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం కోల్పోయి ఏడాది కావస్తోంది. గత ఎన్నికల్లో వైనాట్ 175 పేరుతో ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. దాంతో దిక్కుతోచని స్థితిలోకి వైఎస్ జగన్ వెళ్లిపోయారు. చివరకు సీఎం సీటు నుంచి దిగిపోయి చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా మరోసారి అవకాశం ఇచ్చారు. కానీ గత ఎన్నికల్లో ఎందుకు ఓడామో అన్న విషయం వైసీపీ అధినేతకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ అధికారానికి దూరం అయ్యామనే బాధ ఆయన్ను తీవ్రంగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే గతంలో తనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టిన పాదయాత్రను జగన్ మరోసారి రిపీట్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. అప్పట్లో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర కొనసాగించారు. అప్పట్లో పాదయాత్రే జగన్కు అధికారం కట్టబెట్టిందని అంతా చెబుతారు. ఇప్పుడు మళ్లీ జగన్ పాదయాత్రపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కూటమి పాలనపై చాలా తక్కువ సమయంలోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని జగన్ నమ్ముతున్నారు. ఈ దఫా వైసీపీదే అధికారం అనే ధీమాలో జగన్ ఉన్నారు. అయితే చంద్రబాబు సర్కార్పై వ్యతిరేకతను రాజకీయంగా సొమ్ము చేసుకోవాలంటే తాను జనంలోకి వెళ్లాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నారు. అయితే పాదయాత్రను ఎన్నికలకు 2 ఏళ్ల ముందు చేపడితే బాగుంటుందని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎన్నికలకు ఓ ఏడాది ముందు పాదయాత్ర చేయాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అంతలోపు కూటమి సర్కార్పై జనాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని, అప్పుడు పాదయాత్ర చేయడం ద్వారా అధికారం ఈజీగా చేపట్టవచ్చని అంచనా వేస్తున్నారట. అంతేకాదు, ఆ సమయంలో పాదయాత్ర చేపడితే జనం పోటెత్తుతారని, ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేకెత్తించొచ్చనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. తన పాదయాత్రకు జనం వెల్లువెత్తితే సహజంగానే రాజకీయ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవచ్చని జగన్ ఆలోచిస్తున్నారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే రాజకీయ వాతావరణాన్ని సృష్టించుకుంటే అటూ ఇటూ ఉన్నోళ్లు కూడా తన వైపే మొగ్గు చూపుతారని జగన్ లెక్కలు వేసుకుంటున్నారట. కానీ కూటమి సర్కార్ జగన్ పాదయాత్రకు అనుమతిచ్చే పరిస్థితులు ఉండకపోవచ్చనే టాక్ సైతం వినిపిస్తోంది. ఇక్కడే జగన్ మరో ఆలోచన సైతం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కూటమి సర్కార్ తన పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తే అది కూడా మన మంచికే అని భావిస్తున్నారట. తన పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకుందని, జనంలో సానుభూతి పెంచుకునేందుకు కూడా బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారట. మొత్తంగా పాదయాత్రతో జనంలోకి జగన్ వెళితే మాత్రం అధికారం పక్కా అని సొంత పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది.